నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, పార్టీషన్ కేసు, ఆస్తి భాగ పంపిణీ కేసు వేసినప్పుడు వాటాల విభజనతో పాటు హద్దుల నిర్ధారణ, అంటే ఎవరు ఎటువైపు ఉండాలి, ఏ వాటలో ఉండాలి అనే దానిని కూడా చట్ట ప్రకారంగా నిర్ధారణ చేయించుకోవచ్చా? సో మిత్రులారా, పార్టీషన్ కేసు అంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులను తమ వాటా తమకు కావాలని ఏ సోదరి అయినా ఏ సోదరుడినైనా వాటా కోరుతూ న్యాయస్థానంలో సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేయవచ్చు. ఈ కేసు ఫైల్ చేసినప్పుడు ఒకవేళ కేసు ప్రొసీడింగ్లో ఉన్నప్పుడే కుటుంబ సభ్యులు ఎవరైతే కేసు వేశారో వాళ్ళు, ఎవరి మీద అయితే కేసు వేశామో వాళ్ళందరూ కలిసి కాంప్రమైజ్ కావాలనుకుంటే ఎప్పుడైనా సరే ఈ కేసుని రాజీ చేసుకోవచ్చు. అయితే రాజీ చేసుకునేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎంతెంత శాతం వాటాగా పంచుకుంటున్నామో, ఒక్కొక్క వాటాకి హద్దులెంత, ఎవరు ఎటువైపు ఉండాలి అనే దాన్ని కూడా నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా కాంప్రమైజ్ అయితే మీ సమస్య చాలా త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు కాంప్రమైజ్ని శాతం రూపంలో, అంటే ఒక్కొక్కరికి ఈ 25% వాటా, మరొకరికి ఇంకో 25% వాటా, ఈ రకంగా వాటాల వారీగా 1/3, 1/4 అని రాసుకొని ఒక్కొక్క సర్వే నెంబర్లో ఇంతింత శాతం అని చెప్పి రాసుకొని చేసుకున్న క్రమంలో తిరిగి మీరు ఎటువైపు ఉండాలి, ఎవరి వాటాలో, అంటే మొత్తం భూమిలో ఈ వాటా ఇటువైపు ఎవరుండాలి, ఇటువైపు ఎవరుండాలి అని నిర్ధారణ చేసేటప్పుడు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా మీరు రాసుకోకపోయి ఉంటే మాత్రము మీరు ఫైనల్ డిగ్రీ కోసము మరొక పిటిషన్ వేసుకుని అందులో అడ్వకేట్ కమిషన్ని అపాయింట్మెంట్ చేయమని కోరి అడ్వకేట్ కమిషన్ ద్వారా మీరు హద్దుల నిర్ధారణ అనేది చేసుకోవచ్చు. అంటే అడ్వకేట్ కమిషన్ గారు ఆ ప్రాంతానికి సందర్శించి అక్కడ మీకు ఏ రకంగా డివిజన్ చేయాలన్న దాన్ని నిర్ధారణ చేసుకొని తిరిగి కోర్టుకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కోర్టు ఫైనల్ డిగ్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.